హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఎవరి సపోర్ట్ లేకుండానే వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు 4:30కి లేస్తానన్నమాట. బట్ ఇవాళ అయితే నేను 6కి లేచాను. ఎందుకంటే మా ముగ్గురు పిల్లలకి స్కూల్ లేదు, పెద్ద అమ్మాయికి మాత్రమే ఉంది, 10th కదా. బయట అయితే పుల్లలు పోయి అస్సలు మండట్లేదు, మంచిగా పుల్లలు అయితే తడిచిపోయినాయి అనమాట. ఇంకా కిచెన్లోనే చూసారు కదా, ఒక బౌల్ అయితే వాటర్ పెట్టాను, హాట్ వాటర్ కాగుతుంది. కిచెన్ అయితే నేను నైట్ క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకా కిచెన్లోకి రాగానే నాకు ఇంకా పాచి గిన్నెలు అని ఏం కనపడకూడదన్నమాట. కాబట్టి నైట్ 11 అయినా 12 అయినా కడిగేసి పడుకుంటాను నేను. నాకేంటో మరి అదొక హ్యాబిట్ అయిపోయిందండి. ఓకేనండి, ఫుల్ కిచెన్ అయితే ఇదన్నమాట, లుక్ ఇలా ఉంటుంది. బట్ నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికైతే అక్కడ కుదరట్లేదు. కాబట్టి ఎక్కువగా బ్యాక్ నుంచే ఉంటాయి నా వీడియోస్. ఇంకా నేనైతే దాన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా తెల్లారిపోయిందనమాట. నాకైతే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే 6కి లేచాను, పని అవుతుందా లేదా అనుకుంటూ ఉన్నాను. పుల్లలపై అయితే అస్సలు మండట్లేదనమాట. మండన ఆరిపోను అన్నట్టుగా ఉంది. ఓకే, బట్టలు కూడా ఇవాళ నానబెట్టేశాను. ఎందుకంటే 6కి లేస్తే ఇంకా హడావుడి అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవడానికైతే అసలు కుదరదు. సైడ్ డిష్ అయితే నేను ఇంకా అప్పడాలు, వడియాలు, అలాగే ఉప్పు మిరపకాయలు అంటారు కదండి, నేను నెల్లూరు అయితే అలాగే అంటారనమాట. ఇంకా అవైతే వేయించేసాను. పప్పుచారు అయితే గుమగుమలు ఆడిపోతుంది. ఎందుకంటే అందులో కొత్తిమీర వేస్తే చాలండి, ఆ స్మెల్లే వేరనమాట. ఓకే, ఇంకా ఇదైతే అయిపోతుందనమాట. మా అమ్మాయి నన్ను కంగారు పెట్టేస్తుంది, నువ్వు 6కి లేచావు, టైం అవుతుందా లేదా అంటూ ఉంది. వాళ్ళైతే లేవరు కానీ మనం లేసేసి ఇంకా అన్నీ పెట్టేస్తే అప్పుడు లేస్తారు వాళ్ళు. ఇంకా చూసారు కదా, ఇంక ఇవైతే వేయించేసాననమాట. ఇంకా పప్పుచారు కూడా ఇంకా తాలింపు పెట్టుకోవాలి నేను. చూసారా, పప్పుచారు అయితే మరుగుతూ ఉంది. ఇగోండి, ఇవి మా అమ్మ పెట్టారనమాట, నెల్లూరు మాది. సో నెల్లూరులో మా అమ్మ పెట్టించింది ఆ చలువ మిరపకాయలు అయితే కొద్దిగా వేయించాను. ఇంకా పులిహోర కలుపుదామని చెప్పి మా అమ్మాయి అయితే నాకు టిఫిన్ పులిహోర కావాలంది. దోశలు వేస్తానంటే వద్దు, పులిహోర చేయమన్నమాట. ఇంకా పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట. చూసారు కదా, పులిహోర అయితే కలిపిస్తూ ఉన్నాను అనమాట. ఇవండి సైడ్ డిష్ అయితే. ఇంకా పప్పుచారు అయితే తాలింపు పెడుతూ ఉన్నాను. నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏంటంటే కొంతమంది వీడియోలు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు అంటారు. వీడియోలు పెట్టడం నా దృష్టిలో అయితే తప్పేం కాదండి. ఎందుకంటే ఎవరైనా సరే మనీ ఎర్న్ చేయాలని అనుకుంటారు కదా. సో బయటికెళ్ళి పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. బట్ నేను బయట చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకైతే నాకు నీడ్ కాబట్టి నేనైతే ఇంకా వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అది ఎవరు అర్థం చేసుకున్నా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. మనమే సమాజం కోసం బ్రతకట్లేదు కదండి, మన ఫ్యామిలీని మనం పోషించుకోవడం కోసం బ్రతుకుతున్నాం. సో ఎవరికి భయపడాల్సిన పని అయితే లేదు. ఓకేనండి, మా అమ్మాయికి అయితే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా స్నాక్స్ అయితే సున్నుండ పెట్టాననమాట. ఆల్రెడీ నేను సున్నుండలు ఒక వీడియో కూడా చేశాను కదా, అవేనమాట ఇవి. పప్పుచారు అయితే ఒక బౌల్లో వేసాను. ఇదండి మా పెద్దమ్మాయి లంచ్ బాక్స్ అయితే. సో ఇంకా హడావుడి చేసేస్తుంది అనమాట. చూసారా, బ్యాగ్లో కుక్కేసుకుంటుంది అనమాట. సపరేట్గా పెట్టుకుంటే ఇంకా నేను దాన్ని ఎవరు చేతితో పట్టుకెళ్తారని చెప్పి బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ఈ జనరేషన్ పిల్లలందరూ అలాగే ఉంటున్నారనమాట. ఎందుకంటే చేతితో పట్టుకోవడానికి ఏది కూడా ఇష్టపడట్లేదు. ఇంకా బ్యాగ్లో పెట్టేసి కుక్కేస్తారనమాట. బుక్స్ అయినా పక్కకి వెళ్ళిపోవచ్చు కానీ లంచ్ బాక్స్ మాత్రం కూడా మా లోపల పెట్టేసుకుంటాం. చూసారా. ఓకేనండి, చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఇంకా మా అమ్మాయి అయితే వెళ్తూ ఉంది స్కూల్కి. బస్ అయితే ఇంకా వస్తూ ఉందండి. ఇంక బస్ హార్నేస్తూ ఉందనమాట. సో తాతయ్యగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రావట్లేదంట. నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అంటుంది. వెళ్ళాలి, తప్పదంటే వెళ్తూ ఉందనమాట. ఓకేనండి, ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు నా కౌంట్ డౌన్ అనమాట. పిల్లల్ని పంపించేసాక ఉంటుందండి, నాకు అసలు నేను తిరిగినట్టు ఎక్స్ప్రెస్ కూడా తిరగదనమాట ఇంట్లో. ఇంకా ఫాస్ట్గా తిరిగేస్తాను. చూసారు కదా, పక్కలు అలాగే ఉన్నాయి. మా అమ్మాయి ఇంకా లేవలేదనమాట. ఇంకా లేపలేదు నేను కూడా, ఎందుకంటే ఎప్పుడు లేస్తారు కదా. ఇంకా ఇవాళ హాలిడే కదా అని వదిలేసాను. చూసారు ఎంత చిరాగ్గా ఉందో నా కిచెన్. బట్ నేను స్కూల్కి వెళ్ళే ముందే మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. నాకు ఎందుకో మరి ఇలా ఉంటే ఇష్టం ఉండదనమాట. ఓకేనండి, నేను క్లీన్ చేసుకుంటే బయలుదేరిపోయాను. మా హస్బెండ్ అయితే నన్ను తీసుకొని ఇంకా బండి మీద తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే సండే కదా, ఇంక పిల్లలు ఎవరికి ఉండదు. పెద్ద పిల్లలకే ఉంటుందండి, వాళ్ళకి అది 7:15కి వస్తుంది. మాకు రెగ్యులర్గా వచ్చి 8:30 బస్ అయితే ఉండదనమాట. ఇంకా ఓన్ ట్రాన్స్పోర్టే వెళ్తూ ఉన్నాము. ఈ రోడ్డు మీద వెళ్తేనండి బండి ఎక్కడ పాడైపోతుందా అని చెప్పి నాకు కంగారు వేసిపోద్ది అనమాట. అంత గొతకలు, మొత్తం రాళ్ళన్నీ పైకి లేసిపోయినాయి అనమాట. పెద్ద బండి అయితే పర్లేదు కానీ స్కూటీలో అయితే దెబ్బకు పడిపోతాం ఇందులో. ఇదైతే దానమ్మ గుడి అండి, తెలుసు కదా, దోవలో దానమ్మ గుడి. సో ఇవాళ సండే కదా, కొంచెం రష్గా ఉందన్నమాట. పొద్దున్నే కదా కొంచెం కొద్దిగా పలచగా వచ్చున్నారు జనాలు, ఇంకా రాలేదు. మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే ఇంకా కిక్కిరిసిపోద్ది అనమాట ఇక్కడ. చూసారా, ఇప్పటికే వచ్చేస్తున్నారు జనాలు. చాలా కొన్నిసార్లు ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది ఇక్కడ. చాలా ఫేమస్ అండి ఇక్కడ.
ఓకే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా నేను మాత్రమే వీడియోలు షూట్ చేసి నేను మాత్రమే అప్లోడ్ చేసుకుంటానండి. నేను ఎవరి సపోర్ట్ తీసుకుంటలేదు. ఎందుకంటే ఒకళ్ళని మింగిల్ చేయడం అయితే నాకు ఇష్టం లేదనమాట. ఎవరిష్టం వాళ్ళది కదా! సో, నా ఇష్ట ప్రకారం నేను పెట్టుకుంటున్నాను. సో, రండి అని నేను అడగను. వాళ్ళొస్తే మాత్రం నేను వాళ్ళని షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళు రావట్లేదు కాబట్టి ఇది నా ఇష్టం అనమాట. చూసారు కదా! చాలా గ్రీనరీగా అయితే ఉందన్నమాట ఇది. ఈ వేలో వెళ్తూ ఉంటే ఒక రోడ్డు తప్ప అన్నీ బావుంటాయండి. ఈ రోడ్డు మీద ఎళ్ళాలంటే నాకెంత చిరాకసలు నిజంగానేని. దుమ్మంతా మన నెత్తి మీద ఉంటుందనమాట. సో, పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఇంకా రోడ్డు మీద దుమ్మంతా మన నెత్తి మీద మన బట్టలు నిండిపోతుందనమాట. ఓకే ఫ్రెండ్స్. సో, ఇంకా చూసారా చెట్ల మీద చూడండి దుమ్ము ఎలా ఉందో. ఆ దుమ్ము కూడా మన నెత్తి మీద చాలా ఉండిపోద్ది. ఇంక ఇదైతే ఉయ్యేరండి. ఇంకా వరదలు ఏదైనా వచ్చినాయంటే మాత్రం ఇంకా అదే ఆ కాలువే లాగుతుందనమాట. రోడ్డు మేబీ బాగు చేస్తున్నట్టున్నారు. అదైతే పోసేస్తున్నారు. చూసారండి ఇది డంపింగ్ యార్డ్ అనమాట దోవలో. అసలు నిజంగా ముక్కులు పగిలిపోతాయనమాట ఈ దారినొస్తే. ఎంత చిరాకొచ్చేస్తదో నిజంగానేని. ఇప్పుడు పర్వాలేదు గానీ వర్షాకాలం అయితే మరీ దారుణం అనమాట. అసల ఆ పొగేస్తారండి, కాల్చేస్తూ ఉంటారు. ఇంకా ఆ పొగ ఎక్కడ పీలిస్తే జబ్బులొచ్చేస్తాయని భయమేసేత్తదనమాట. అంత దారుణంగా వస్తదక్కడ స్మెల్లు. ఓకేనండి. దోవలోకైతే ఎంటర్ అయిపోయాం మేము. చాలా బాగున్నాయి కదా! ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందనమాట. ఎందుకంటే ఆ పైన లొకేషను పక్క పక్కన బిల్డింగ్స్ మధ్యలో రోడ్డు చాలా బాగుంది కదా! ఓకేనండి. ఏదో చెప్పాలి అంటున్నారు కాబట్టి నేనైతే ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. ఏంటంటే సో, నాకు వ్యూస్ అయితే ముందు ముందు అయితే సరిగ్గా వచ్చేవి కాదు. బట్ ఇప్పుడిప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాకైతే నాకు వ్యూస్ రావడం మొదలుపెట్టాయి. లైక్స్ ఎక్కువైనాయండి. కామెంట్స్ కూడా ఎక్కువైపోయినాయన్నమాట. సో, ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ప్లీజ్ అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరు సపోర్ట్ లేకుండా నేను మాత్రమే వీడియోలు అప్లోడ్ చేస్తున్నానంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాకుందనమాట. ప్లీజ్ నాకైతే నా నమ్మకాన్ని నిలబెడతారని అనుకుంటున్నాను. దోవలోకైతే బాగా ఎంటర్ అయిపోయామండి. సో, ఇంక మా స్కూల్‌కైతే వెళ్ళాలనమాట. అక్కడొచ్చే జీతం ఏమో గానీ, నా పెట్రోల్ ఖర్చులైతే ఎక్కువైపోతున్నాయి. మార్నింగ్ తీసుకెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం నన్ను పికప్ చేసుకోవాలి పాపం మా హస్బెండ్. ఎన్ని పనులు ఆపుకొనైనా సరే ఇంక నా కోసం వచ్చేయాలనమాట. మానేద్దాం అనుకుంటే 800 కట్ అయిపోద్ది నాకు రోజుకి. అందుకని ఇంకా మానకుండా వస్తున్నాననమాట. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకి సో, నా వీడియోనైతే మీరు వాచ్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. నలుగురు పిల్లలతో సో, నేను ఇంట్లో పని చేసుకొని, స్కూలుకొచ్చి పని చేసి, మళ్ళీ ఇంటికెళ్ళి పని చేసేసి, అసల నిజంగా ఎంత హార్డ్ వర్క్ అంటే చూసే వాళ్ళకైతే చాలా అనిపిస్తుందండి. అయ్యో! ఇంత పనా అనిపిస్తుందనమాట. బట్ ఎలాగైనా సరే నేను సక్సెస్ అయితే వస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనండి. ఇంకా నేను స్కూల్లోకైతే ఎంటర్ అయిపోయాననమాట. ఇంక ఇక్కడ తీయకూడదు కదా! అని చెప్పి ఆపేస్తున్నాను ఇక్కడ. మా వాళ్ళైతే ఎళ్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎళ్తూ ఉన్నారనమాట. కొంతమంది అయితే దింపేసి వస్తూ ఉన్నారు. చూసారు కదా! మా మేడమ్స్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదండి మా స్కూలు, మా క్లాసెస్ ఇవేననమాట. సో, చాలా బావుంటాయనమాట క్లాసులు మాత్రము. అసలు నిజంగా నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి ఇక్కడ మాకు. సో, ఇంకా స్కూల్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ 4 అయిపోయింది. మేము బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాము. ఈ అమ్మాయి అయితే మా టీచర్ వాళ్ళ మా పాప అనమాట. సో, ఆమెని పికప్ చేసుకోవడానికొచ్చింది. నేను నడిచొస్తాననమాట. పాప వెళ్ళిపోతూ ఉంది. ఓకేనండి. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇలాంటివి నేనైతే ఇంక ఈవినింగ్ చూసారు కదండీ ఎన్ని షాప్స్ ఉన్నాయో దానమ్మ గుడి దగ్గర. ఈవినింగ్ అయిందంటే ఇంక షాప్స్ చాలా ఉంటాయనమాట. ఫైనల్‌గా అయితే ఇంటికొచ్చేసాను. ఇంక వచ్చేసైతే ఇంకా నా పంజరంలో పడిపోయాననమాట. ఇదొక నాకు పంజరం అనమాట. లోపలికెళ్తే బయటికి రాను. ఇంకా బయటకొచ్చానంటే ఇంక ఆ పని, ఈ పని ఒక గంట చేస్తాను. లోపలికెళ్ళానంటే ఇంక బయటికి రావడం కూడా కష్టం అనమాట. ఎందుకంటే లోపలే నాకు షింక్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా లోపలే పని చేసుకుంటూ ఉంటాను. ఓకేనండి. నైట్ అయితే అయిపోయిందనమాట. సో, మళ్ళీ పుల్లల పొయ్యి అయితే మంటేయాలి. నాకు ఇదొకటి అయిపోయిందనమాట. ఈ పుల్లల పొయ్యి మంటేసాను కదా! ఆరిపోయింది అది చూసారా ఎక్కడెక్కడ గుడుగుడు మండుతుంది అంతేను. నాకెన్ని పనులున్నా సరే ఇంకా ఇది మాత్రం మాననండి నేను. ఇంకా పుల్లలున్నాయి కాబట్టి మంటేసేసేయాలి. ఇంక అందు మీదే హాట్ వాటర్ కాస్తాను. పిల్లలు ఎందుకమ్మా అంటారు గానీ, ఎందుకు ఓపికున్నప్పుడు చేసుకోవడమేనని చెప్పి నాకైతే నేనైతే ఇంకా దాన్నే ఫాలో అవుతూ ఉంటాను. ఇంక తలపోటయితే వచ్చేస్తుందండి. కాఫీ పెట్టుకుందాం అనేది కిచెన్‌లోకొచ్చేసాను. ఇది ఎంతసేపు లాగినా రాదే. సో, చూసారు కదా! ఎక్కడో కొద్దిగా ఉందనమాట. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి గ్లాస్‌లో అయితే వేసేసాను మొత్తానికి. కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. మా హస్బెండ్‌కి అయితే టీ ఇచ్చేస్తున్నాననమాట. బెల్లం టీ అండి అతనికి. నేనైతే అసలు నాకు కాఫీ లేనిదే ఇంకా కుదరదనమాట. కాఫీ అయితే నేను పంచదార ఎక్కువేసుకొని తాగేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. స్కూలోడు గుర్తొచ్చేస్తుంది నాకు కాఫీ. బట్ మనకక్కడ అవకాశం ఉండదు గదా! ఓకేనండి. ఓకే. మరి
ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్ని సార్లు చెప్తున్నాను అనుకోకండి. ఓకేనండి. నేనైతే కాఫీ కలిపిస్తున్నాను. మా హస్బెండ్‌కైతే ఇంకా టీ పెడుతూ ఉన్నాననమాట. చూసారా? సో, ఎక్కడో కొద్దిగా ఉందనమాట. ఎందుకంటే ఆయనకి ఒక్కరికే మా పిల్లలు ఎవరు కాఫీ అని, టీ తాగరండి. వాళ్ళకి పాలే ఇస్తాను రెగ్యులర్‌గా. పిల్లల గురించయితే సో, నేను మీతో ఒక వీడియోలో అయితే మా పిల్లల్ని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కొంతమందికి మాటిచ్చాననమాట. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక మా పిల్లల్ని చూపిస్తానని. ఒక వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకేనండి. ఇంకైతే ఇంకా కర్రీ చూసుకోవాలన్నమాట నేనింకా. మా హస్బెండ్ అయితే ఏదో పొట్లం తెచ్చిపెట్టున్నారిక్కడ. ఆ పొట్లం అయితే ఇంకా చూడాలి. ఓకే. తీస్తున్నాను. దీంతో అయితే ఒక వీడియో తీసైతే నేను పెడతానండి. ఓకేనండి. ఎండు చేపలైతే తీసుకొచ్చారనమాట. అయితే ఒక వీడియో తీస్తాను. అంతవరకి బాయ్ అండి.